బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టూడెంట్ సాయి తేజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. తాజాగా కాలేజ్ లెక్చరర్ మాట మార్చిన పరిస్థితి వెలుగు చూసింది. సాయి తేజ తనకు కొడుకు లాంటి వాడని, అతన్ని తాను లైంగికంగా వేధించలేదని లెక్చరర్ పోలీసులకు చెప్పుకొచ్చిన పరిస్థితి. కాలేజీకి రాకుండా సరిగ్గా చదవకపోవడం వల్లే సాయి తేజ పట్ల కఠినంగా వ్యవహరించామంటూ కూడా లెక్చరర్స్ చెప్తున్నారు. మరోవైపు తన కొడుకుని ఆ లెక్చరర్ లైంగికంగా వేధించిందని సాయి తేజ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడంలు నన్ను వేధిస్తున్నారని సాయి తేజ చెప్పినట్టు రికార్డులపై సంతకం చేయట్లేదని, తనను టార్గెట్ చేశారని, అలాగే నా అందమే నా తప్ప అన్నట్లు సాయి తేజ బాధపడినట్లు కూడా సాయి తేజ తల్లి వెల్లడించారు. అయితే టీచర్ వాళ్ళ భర్తకు ఏదో జబ్బు ఉందని, అందుకే తనను రమ్ముంటుందని సాయి తేజ ఇంట్లో బాధపడినట్లు కూడా తన తల్లి చెప్తోంది. దాని గురించి అడగడానికి మేము వెళ్దామనుకునే లోపే ఈలోపు ఇంట్లో సాయి తేజ ఈ విధంగా చేశాడు అంటూ సాయి తేజ తల్లి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా ఒక్క కొడుకే మేడంకి స్పెషల్ ఏంటి అంటూ కూడా ఆమె ఫైర్ అవుతున్న పరిస్థితి. తన కుమారుడిని కోల్పోయినందుకు ఆ తల్లి ఎంతగానో విలిపిస్తోంది. ఆ లెక్చరర్ చాలా క్రూరంగా వ్యవహరించింది. తన భర్తకు ఏదో జబ్బు ఉందని, అందుకే తన కుమారుడిని రావాలంటూ కూడా ఆమె పిలిచిందంటూ సాయి తేజ తల్లి తన ఆవేదన వెళ్లబోసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, విశాఖ స్టూడెంట్ సాయి తేజ కేసులో మరో ట్విస్ట్ నెలకొందనే చెప్పాలి. ఒకరికొకరు ఏ వరకు వారు మాటలు మారుస్తున్న పరిస్థితి. లెక్చరర్ కూడా సాయి తేజ తన కొడుకు లాంటి వాడు, అలాంటి వాడిని నేను లైంగికంగా ఎందుకు వేధిస్తానంటూ చెప్పడం జరిగింది. అసలేంటి ట్విస్టుల మీద ట్విస్టులు? అంటే ప్రస్తుతం అయితే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి వరకు అటు స్టూడెంట్స్ సమతా కాలేజ్ దగ్గర ఆందోళన చేశారు. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులతో పాటుగా కొంతమంది విద్యార్థులు అయితే ఈరోజు కాలేజ్ సెలవైనా కూడా ఆ గేటు ముందు కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సాయి తేజ మృతదేహానికి పోస్ట్ మార్టం అయితే కేజీహెచ్లో జరుగుతుంది. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న సాయంత్రం లెక్చరర్స్ ఇద్దరిని కూడా పోలీసులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళని అయితే ఎంక్వైరీ చేసినటువంటిది అయితే ఉంది. పోలీసుల విచారణలో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. ముఖ్యంగా సాయి తేజకి నాకు ఏ విధమైనటువంటి ఇంటర్నల్ సంబంధం అయితే ఏమీ లేదు. నాకు కొడుకు లాంటి వాడు, వయసులో చాలా చిన్నవాడు. నేను చాలా జాగ్రత్తగా, నన్ను అమ్మ అని పిలుస్తాడు, నేను కూడా కొడుకులాగే చూస్తాను తప్ప ఇతర ఉద్దేశాలు ఏవి మా ఇద్దరి మధ్యన లేవు అని చెప్పినటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. దీంతో పాటుగా గత కొన్ని నెలలుగా సాయి తేజ కాలేజీకి సరిగ్గా రావట్లేదు, నెగ్లిజెన్సీ ఎక్కువైపోయింది. తనతో ఉన్నటువంటి ఆ కొడుకు అనే ఆ చనువు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కఠినంగా వ్యవహరించాను. దీంతో పాటు చదవడం కూడా మానేశాడు, రాయడం కూడా మానేసి తను నెగ్లిజెన్సీ ఎక్కువైపోయింది. వాటి నుంచి తనను బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే కొంచెం కఠినంగా వ్యవహరించాను తప్ప ఒక లెక్చరర్గా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో అదే చర్యలు నేను కూడా తీసుకున్నాను. అదేవిధంగా కాలేజీలో తల్లి కొడుకులుగా మేమిద్దరుంటాం అనేది కాలేజీ మొత్తం అందరికీ తెలుసు. ఆ చనువుతోనే నేను సాయి తేజ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించి తనను సరైన దారిలో పెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్న తప్ప తనని లైంగికంగా నేను ఎక్కడా వేధించలేదని లెక్చరర్ అయితే పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్ కొన్నింటిని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అవి బయటకు కూడా వచ్చినటువంటి అయితే ఉంది. ఇవి కాకుండా ఇంకా ఇంటర్నల్గా ఇంకేమైనా చాట్ చేసినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయో వాటి కోసం పోలీసులు అయితే ఆ మొబైల్స్, ఆ లెక్చరర్స్ ఇద్దరు మొబైల్స్, అదేవిధంగా ఈ సాయి తేజ మొబైల్ అన్నింటినీ కూడా తీసుకుని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ చాటింగ్ లోతులకు వెళ్తే ఇంకేమైనా విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. అది పోలీసులు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మేము విచారణ చేస్తున్నాం, ఒకవైపే తీసుకోలేము, రెండు వైపులా కూడా మేము విచారణ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తామని చెప్తున్నారు. అయితే లెక్చరర్ చెప్పినటువంటి కొన్ని విషయాలకి ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి కూడా కొంత దగ్గర సంబంధం ఉన్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు లాంటి వాడు, అతను పాడైపోతాడు, అతని జీవితం నాశనం చేసుకుంటాడనే ఉద్దేశంతో నేను కఠినంగా వ్యవహరించాను తప్ప అతనికి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళతో చాలా చనువుగా ఉంటానని లెక్చరర్ పోలీసులకి చెప్పినటువంటి అంశమే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మాతో మాట్లాడేది, నాతోనూ, నా కూతురుతోనూ, సాయి తేజతోనూ, ఇంట్లో వాళ్ళందరితోనూ కూడా లెక్చరర్ బేగం మాట్లాడేవారు. కొడుకు లాంటి వాడు, ఎట్లా పెంచుతున్నామా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లలు నేను చెప్పిన మాట వినరు, కానీ నువ్వు ఎలా కొడుకుని పెంచుతున్నావు, అతను చెప్పినట్టు వింటాడు, చక్కగా చదువుతాడు అని లెక్చరరే మాతో చెప్పేది. ఇలా చెప్పి మోసం చేసి ఇవాళ అతన్ని ఇబ్బందులకు గురి చేసింది అని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి ఇప్పట్లో
మొబైల్స్లో వీడియో అయితే లేదు. పోలీసులు దీని మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఈ 2 మొబైల్స్లో మొత్తం బేగం మొబైల్, లెక్చరర్ బేగం మొబైల్, అదేవిధంగా సాయి తేజ మొబైల్ రెండింటిని లోతుగా పరిశీలించిన తర్వాత మరి కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా పోలీసులు తీసుకునే చర్యలకైతే ఉంటుంది. ఇప్పటికే యాజమాన్యం కూడా లెక్చరర్స్ విషయంలో హోల్డ్ చేసినటువంటిది అయితే ఉంది. వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి కూడా కాలేజీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులతో కొంతమంది విద్యార్థులు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా కూడా పోలీసులు మోహరించారు. మరి చూడాలి, సాయంత్రం లోపు ఈ కేసుకు సంబంధించినటువంటి మొబైల్స్లో ఇంకా చాటింగ్ లోతుగా వెళ్తే అటు బేగం లెక్చరర్ బేగం తప్పుందా లేదా, సాయి తేజ ఈ విధంగా ఊహించుకుని చనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే చదువు అనే ప్రెజర్ను భరించలేక చనిపోయాడా, ఇంకా దీని వెనుక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. మొత్తంగా విశాఖ స్టూడెంట్ సాయి తేజ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. అయితే లెక్చరర్ సాయి తేజ తన కుమారుడు లాంటి వాడని, అతన్ని నేను లైంగికంగా వేధించలేదు అంటూ కూడా లెక్చరర్ మాట మార్చిన పరిస్థితి. మరోవైపు సాయి తేజ తల్లి మాత్రం లెక్చరర్సే వేధించారు, అందుకే నా కుమారుడు చనిపోయాడు అంటూ కూడా సాయి తేజ చెప్పిన మాటలని ఆవిడ గుర్తు చేసుకుంటూ రోధిస్తున్న దృశ్యాలు మన బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకసారి సాయి తేజ తల్లి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అసలు ఆమె ఆవేదన ఏంటి, తన కుమారుడు చనిపోయే ముందుగా ఆమెతో ఏం చెప్పాడు, లెక్చరర్స్ టార్చర్ కి సంబంధించి ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి చూద్దాం. సమత డిగ్రీ కాలేజీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచిరి దగ్గర కుటుంబ సభ్యుల అరణ్య రోదన అనే చెప్పాలి. ఎందుకంటే చేతికి అందినటువంటి కొడుకు ఈవేళ మొత్తం అనంతలోకాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చేతికి అందాడు, డిగ్రీ చదువుతున్నాడు, చక్కగా వీళ్ళందరూ ఫ్యామిలీకి ఉపయోగపడతాడు అనుకున్నటువంటి సమయంలో ఆ ఇద్దరు లెక్చరర్స్ వాళ్ళకున్నటువంటి కోరికని విద్యార్థి మీద చూపించి ఈవేళ ఒక టార్గెట్ చేసి టోటల్గా అతను చనిపోయేలాగా ఆత్మహత్యకు పాల్పడేలాగా చేసినటువంటి ఉదంతం అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళమ్మ చూస్తున్నాము, తల్లిదండ్రులు అయితే ప్రస్తుతము ఆ పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి వెళ్ళినా కూడా అసలు మీ అబ్బాయి మీకు అసలు ఏమైనా చెప్పాడా అసలు ఇంతకు ముందు? మాట్లాడమ్మా అసలు ఏం చెప్పాడమ్మా? అసలు మీ అబ్బాయి మీకు ఏం చెప్పాడు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు పెట్టారు అసలు? పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఏం పెట్టారో నాకు ఇంకా చెప్పలేదు మా ఆయన. నిన్న కాలే మొన్న ఎప్పుడు నాగుల చేత ముందు రోజు అమ్మ మేడంలో అందరు బుక్లు సైన్ చేస్తున్నారు కానీ నా బుక్ మీద సైన్ చేయలేదమ్మా. ప్రాక్టికల్ దగ్గర అయిపోయి నన్ను చదువుకోలేకపోతానమ్మా, నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. అందరూ పెట్టేసి నావి ఎందుకు ఆపిందో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుందా మేడమ్మో? నేను అందరికన్నా బాగా చదువుతానట, నేను అందంగా ఉంటానట, అలా ఆయనకి ఏదో జబ్బు పడ్డాడట, నన్ను రమ్మంత ఉందమ్మా అని మెసేజ్లు ఉన్నాయి ఫోన్లోను. నా కొడుక నువ్వు తల్లితో చెప్తే మేమేమనుకుంటామో. ఎప్పుడు చెప్పాడమ్మా అసలు మీ అబ్బాయి మీకు? నాగుల చవితికి ముందుకు ఫ్రెండ్స్తో చెప్పాడంట. అమ్మ వాళ్ళతో చెప్తే ఏమనుకుంటారో ఇలా చేస్తుంది మేడం, ఇలా చేస్తుంది నాకు వెళ్ళటానికి ఫ్రెండ్స్తో చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్స్తో 2-3 చెప్పారు. అది కూడా ఇప్పుడు చనిపోయినాక ఫ్రెండ్స్ చెప్పారు, అంతకుముందు ఫ్రెండ్స్ కూడా చెప్పరా. ఏంటంటే వాళ్ళ చెప్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనేసి ఇలా జరిగిద్ది అని ఎవరు అనుకోరు కదా సార్. ఇలా జరిగిద్ది, ఇలా అయ్యిద్ది, ఈ పిల్లని మేడం ఎందుకంటది అనుకుంటారు కదా. ఫ్రెండ్స్తో చెప్పాడంట, ఒక 2-3తో. వాళ్ళ తమ్ముడితో చెప్పాడంట, ఇలా మేడం నన్ను ఇబ్బంది పెడుతుంది, మెసేజ్లు పెడుతుంది. హాయ్ నువ్వు తిన్నావా, ఉన్నావా, నువ్వెందుకు కాలేజీకి రావట్లేదు, నువ్వు చాలా బాగుంటావు, మా ఇంటికి స్పెషల్గా రా, నీకు క్లాసులు ఇస్తాను, నేను మా ఆయన బాగోదు, నీకెందుకు నేనున్నాను, నీకు ఫెయిల్డ్ అయిపోయినా నీకు జాబ్ ఇప్పిస్తాను, నాది పూచి నువ్వు ఫెయిల్డ్ అయిపోతున్నావు అని చెప్పి నువ్వేమీ ఇబ్బంది పడవద్దని చెప్పి మెసేజ్లు పెడుతుందంట. రాకపోతే ఎందుకు ఆ అబ్బాయి ప్రతిరోజు రాస్తున్నటువంటి నోట్స్ల విషయంలో కూడా ఎందుకు ఆవిడ అలా కొట్టేస్తుంది అసలు? ఈ విషయం మీకు చెప్పాడా? రాసినా సరే తప్పు కొట్టి వెనక్కి పంపించేస్తుందమ్మా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా డిగ్రీ చదువుకున్నాడు, తనకు చూపించాడు. ఈ పేరులో నా తప్పు ఏట ఉంది, ఇక్కడ కోన సాయి తేజ, ఇక్కడ కోన సాయి తేజ అనే ఉంది కదా, ఇక్కడ కొంచెం డార్క్ పడింది, ఇక్కడ లైట్కి పడింది, అది తప్పట, రెడ్ మార్క్ ఇచ్చి పంపించి చింపేసి పడేసిందని 3-4 సార్లు చింపేసి పడేశారట. ఇంకా లాస్ట్ ఫైనల్ ఎలాగైతే అలాగా వద్దని చెప్పేసి రాసేసి పట్టుకెళ్తే 2-3 రోజులు తిప్పారు. నిన్న కాక మొన్న వెళ్తే మీటింగ్ అని చెప్పేసి తిని ఫోన్ చేసినా ఎత్తలేదు, మెసేజ్ పెడితే చూసాడు కానీ రిప్లై ఇవ్వలేదు. అక్కడ ఎదురుగా నెట్ సెంటర్ ఉంటుంది, వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి నిల్చొని ఇంకెప్పటికీ మేడం మనకి ఇది అవ్వలేదు అని చెప్పేసి ఈరోజు అనవసరంగా నేను చదివి వేస్ట్ చేసుకున్నాను చెప్పేసి ఇంటికి వచ్చారు. నాన్న ఈ రోజుకి ఇలాగ అయిపోయింది, మీరు రేపైనా మీ పేరెంట్స్ వెళ్ళి అడిగితే మీకు పెట్టేస్తారు
అని చెప్పేసి అన్నారు. సరే అమ్మా నువ్వు టెన్షన్ పడక మేము వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి నిన్న వెళ్ళాం మేము. మమ్మల్ని వెళ్ళమని ఆ బుక్లన్నీ మాకు ఇచ్చాడు, ఏ బుక్ల మీద సైన్ చేయాలో అని చెప్పేసి ఆ పట్టుకొని మేము వెళ్ళాం. నువ్వు రాయమ్మా అంటే నిన్న చదువుకోలేదు కదమ్మా, ఈరోజు ఇంకా అలా మాట్లాడుకుని అక్కడే టైం అయిపోద్ది, నేను చదువుకోలేదు, నాకు ఎగ్జామ్స్ దగ్గర అయిపోతాయి అంతే. సరే అమ్మ చదువుకో అయితే ఈ సంతకాలు పెట్టించుకురావడమే కదా, మేము వెళ్ళి పెట్టించుకొస్తాము అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము మా అన్నయ్య మా ఆయన నేను వెళ్తేప్పటికి మరి ఆవిడ గురించి మాకు ఏడు చెప్పేసాడు అన్నారు. భయపడిపోరు పుల్లు చెమట్లు పట్టేసి ఒకళ్ళు పిలిస్తే ఇద్దరు మేడంలు వచ్చేసారు. ఇద్దరు మేడంలు వచ్చేసి టపమని తను ఇచ్చిన బుక్లన్నీ సైన్ చేసి ఇచ్చేసింది. చదువుతాడు తేజ, ఎందుకు కాలేజీకి రాడు, నా ఎదురుగే కూకటి పెట్టించి చదివించుకుంటున్నాను. వీళ్ళందరి మీద పెసల క్లాసులు చెప్తుందంట. ఒక మేడం అయ్యి ఉండి పిల్లలందరూ నీకు పిల్లలే కదా, ఒక తను ఒక్కడే నీకు ప్లస్లు ఏంటి? మీరు ఏమైనా పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? మరి మీ ఆయన గారు చేశారు. ఎప్పుడు నిన్న చేశారా? అంటే చనిపోయిన తర్వాత చనిపోకముందు? తర్వాత ఆ పిల్లలు మాకు చెప్పారు, కాలేజీ పిల్లలు చెప్తే కానీ మాకు తెలియలేదు. అంతే నన్ను మేడం టార్చర్ పెడుతుందమ్మా, నన్ను ఒక్కడనే టార్గెట్ చేసింది, నన్ను పాస్ చేయదమ్మా అనేసి. ఎందుక మరి ఆవిడ మనసులో ఉంది అంటే ఇంత వేజ్ ఆవిడకి మరి అదే కాలేజీలో ఉంటాడు, ఆవిడకి నచ్చినట్టు ఆడుకోవచ్చు. వీళ్ళంటే మేడమ్మలు ఉంటే నా కొడుకులాగే బలైపోతారు, మీరు ఎటువంటి న్యాయం చేస్తారా? కాలేజీలో అసలు మీతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడారండి. ఇలాగా మీకు తెలీదు, మేము ఇంతకు ముందులోనే చెప్పాం కాదు, మా ముగ్గురిని నలుగురిని ఆడిని ఒక్కడనే టార్గెట్ చేస్తే అందరికి అనుమానం వస్తుందని మమ్మల్ని కూడా టార్గెట్ చేసింది తను. చేసిన తర్వాత మాకు ఇలా చెప్పాడు, కాకపోతే మేము చెప్పలేదు. ఎందుకురా ఈ ఒక్క సినిమా ఈ నాస్ట్ కదా ఉంది, అది అయిపోతే దాని పాపని అదే పోద్ది, దానితో మనకు వదిలిరా నైట్ తీసుకోరా అని మేమే చెప్పాము. ఎందుకంటే దగ్గర పడిపోయింది ఎగ్జామ్స్ అని. అంతే అలాగే అది తల్లిలాగా చూసి అమ్మని పిలిపించుకొని నా కొడుకుని ఎంత మోసం చేయించింది. నాదమ్మో అమ్మ తప్పుగా మాట్లాడితే ఎవలేరో ఏదో అనుకుంటారని చెప్పేసి నాకు క్లాస్లోకి వెళ్తే అందరు పిల్లలందరూ కూడా ఈవిడ మాటలకి నిజంగా సాయి తేజని అలాగే కలిసి చూస్తుందని చెప్పేసి, మీ అమ్మ వచ్చిందిరా సాయి తేజ మీ అమ్మ వచ్చిందంటే ఆ నరకం అనేది తనకే తెలిసింది కానీ బయటికి చెప్పుకోలేకపోయి ఆ పిల్లలందరూ అలాగ అంతుంటే సరే మా అమ్మ వచ్చిందిరా అమ్మ మా ఇంటికాడ కూడా ఫస్ట్ ప్రేమగా అభిమానంగా మాట్లాడింది, నాతో కూడా మాట్లాడింది, మా పాపతో కూడా మాట్లాడింది. అమ్మ నీ కొడుకుని ఏమేటి పెంచినావమ్మా, ఒకరితో మాట్లాడు ఒకరితో మూటాడు, తన పని వచ్చింది తను చదువుకొని తన మనాలు తను వెళ్ళిపోతాడు, నువ్వు ఎలా పెంచినావమ్మా, నాకు ఇద్దరు చిన్న పిల్లలే కానీ నా మాట వినడం లేదు, నా అమ్మని చెప్పింది, నా చెప్పేంత మోసం చేసింది, నా అమ్మ నేను చెప్పలేను. ఈ తల్లి రోదన మనమైతే వినొచ్చు. ముఖ్యంగా సాయి తేజ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక్కొక్క విషయం అయితే బయటకు వస్తుంది. ఆమె ఏ విధంగా హింసించేదో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో, అసలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ అతని అందం గురించి, అతని డిసిప్లిన్ గురించి, నిదానంగా ఉండడం గురించి ప్రతిదాన్ని మాట్లాడి చివరికి ఆ తల్లిదండ్రులే రికార్డుల మీద సైన్లు చేసుకోవడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సాయి తేజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం మృతదేహం కేజీహెచ్ వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా రోదన అయితే ఉంది. వాళ్ళ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.